హాయ్ ఎవ్రీవన్. ఒక డ్రగ్ తీసుకుంటే మనకి యూరిన్ ఫీకల్ మ్యాటర్ కూడా మనకి ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఏంటి ఆ డ్రగ్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ది రిఫాంపిన్. రిఫాంపిన్ మనం నార్మల్గా ఈ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్లో, యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ట్యూబర్క్యులర్ అంటే సో ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాసిల్లై, సో రాడ్ లైక్ షేప్ అనమాట. బ్యాసిల్లై బ్యాక్టీరియా ద్వారా మనకి సంక్రమించింది అనమాట. సో నార్మల్గా అది డ్రాప్స్ వల్ల కానీ మాట్లాడినప్పుడు ఆ పడే తుప్పర్ల వల్ల కానీ లేకపోతే దగ్గరగా క్లోజ్ కాంటాక్ట్ అయినప్పుడు కానీ మనకి ఈ ప్యాథోజన్ మనకి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్యాక్టీరియాకి నార్మల్ బ్యాక్టీరియాకి తేడా ఏంటో చూద్దాం. ఓకే, సో నార్మల్గా మనకి గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా తెలుసు. ఓకే, సో ఇది గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ కాకుండా ఇది మూడో రకమైన బ్యాక్టీరియా అనమాట. దీన్ని మనం యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా అంటాం. అంటే ఇన్ స్టెయినింగ్లో మనకి హై క్వాంటిటీ ఆఫ్ ది యాసిడ్ యూజ్ చేసినా కానీ మనం కలర్ రిమూవ్ చేయలేము అనమాట. సో హియర్ దానికి కారణం ఏంటంటే దాని సెల్ వాల్ స్ట్రక్చర్లో మైకోలిక్ యాసిడ్ అనే లిపిడ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్యాథోజన్. అండ్ ఇట్ హ్యాస్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే స్పెసిఫిక్ ఎంజైమ్ ఉంటుంది. అది డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకి, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్కి తయారు చేయడానికి ఉపయోగపడింది. మళ్ళీ దీంట్లో నికోటినమైడ్ అనేది యూజ్ అవుతుంది గ్లూటాథయోన్ అనేది ప్రిపేర్ అవ్వడానికి. ఎప్పుడైతే ప్రిపేర్ అయిందో అది మనకి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడి సో మామూలుగా ఈ సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, సో హియర్ నార్మల్గా మనం ఈ ట్యూబర్క్యులోసిస్ని ట్రీట్మెంట్ చేయడానికి మనం రెండు రకాల డ్రగ్స్ని వాడతాం. ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటాం, సెకండ్ లైన్ డ్రగ్స్ అంటాం. ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటే ఎప్పుడైతే మనకి వీడికి ట్యూబర్క్యులోసిస్ టీబీ ఉంది అని తెలియగానే వాడే డ్రగ్స్ అనమాట. వాటిని ఎగ్జాంపుల్ చూస్తే మనం ఐసోనియాజిడ్, రిఫాంపిన్, పైరిజినమైడ్, ఇథంబ్యూటాల్ అండ్ స్ట్రెప్టోమైసిన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు వీటిని చూస్తే ఇవి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి, చీప్, ఓకే, ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, అండ్ టాక్సిటీ కూడా దీనికి తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్తో ఆ పేషెంట్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదో అప్పుడు మనం సెకండ్ లైన్ డ్రగ్స్కి వెళ్తాం. ఓకే, సెకండ్ లైన్ డ్రగ్స్ ఏంటి? దానికి ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనవి, దానికి అంత ఎఫెక్ట్ లేదు, టాక్సిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని కంపేర్ టు ది ఫస్ట్ లైన్ డ్రగ్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఐసోనియాజిడ్ అనే డ్రగ్ ఎట్లా పనిచేస్తుంది? నార్మల్గా 300 mg per day ఇస్తాం. ఓకే, ఐసోనియాజిడ్ అనేది చాలా స్మాల్ మాలిక్యూల్. ఓకే, విచ్ కెన్ ఈజీలీ పెనిట్రేట్ టు ది బ్యాక్టీరియా. ఓకే, పెనిట్రేట్ అవ్వగలదు. సో హియర్ అది వచ్చేసి నార్మల్గా ఏం చేస్తుందంటే ఏదైతే ఎంజైమ్స్ అవసరమో మైకోలిక్ యాసిడ్ ప్రిపేర్ చేయడానికి ఏదైతే ఎంజైమ్స్ అవసరమో ఆ ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తుంది. అది బ్లాక్ చేయడం వల్ల మనకి మైకోలిక్ యాసిడ్ ప్రిపేర్ కాదు. ఎప్పుడైతే మైకోలిక్ యాసిడ్ ప్రిపేర్ కాలేదో మనకి ఈ సెల్ వాల్ అనేది ప్రిపేర్ కాదు. సెల్ వాల్ ప్రిపేర్ కాకపోతే ఆబ్వియస్లీ బ్యాక్టీరియా ఈజ్ గోయింగ్ టు బి డైడ్. సో అట్లా మనకి ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ రిఫాంపిన్ అంటే సో ఇది ఆరెంజ్ కలర్, దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆరెంజ్ కలర్ యూరినేషన్ ఆర్ ఫీకల్ మెటీరియల్. ఓకే, బయోలాజికల్ ఫ్లూయిడ్స్ అన్నీ మనకి ఆరెంజ్ కలర్లో తయారైపోతాయి. సో పేషెంట్ భయపడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మనం ఈ ట్రీట్మెంట్ మనం డిస్కార్డ్ చేస్తామో మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఈ డ్రగ్ ఎట్లా పనిచేస్తుందంటే నార్మల్గా దీనికి ప్రోటీన్ ప్రిపేర్ చేయాలంటే సో డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే స్పెసిఫిక్ ఎంజైమ్ కావాలి బ్యాక్టీరియా. ఓకే, సో ఈ రిఫాంపిన్ అనేది ఈ స్పెసిఫిక్ ఎంజైమ్ని బ్లాక్ చేసింది. ఎప్పుడైతే బ్లాక్ చేసిందో దానికి ఆర్ఎన్ఏ ప్రిపేర్ కాదు, అందుకని ప్రోటీన్ ప్రిపేర్ కాదు. సో ఎప్పుడైతే ప్రోటీన్ ప్రిపేర్ కాలేదో ఆ బ్యాక్టీరియా ఈజ్ గోయింగ్ టు బి డైడ్ ఆఫ్. నెక్స్ట్ పైరిజినమైడ్ ఇది నికోటినిక్ యాసిడ్ డెరివేటివ్, సో ఎనలాగ్ ఆఫ్ ది నికోటినిక్. సో ఇది నికోటిన్ ప్లేస్లో ఇది వచ్చి కూర్చుంటుంది కాబట్టి మనకి గ్లూటాథయోన్ అనేది ప్రిపేర్ కాదు. ఎప్పుడైతే గ్లూటాథయోన్ ప్రిపేర్ కాలేదో దానికి సెల్కి ప్రొటెక్షన్ అనేది తగ్గిపోద్ది. అందుకని ఏ రాడికల్ వచ్చినా కానీ ఈజీగా ఆ సెల్ మెంబ్రెయిన్ని లేకపోతే బ్యాక్టీరియల్ సెల్ మెంబ్రెయిన్ని డ్యామేజ్ చేయగలదన్నమాట. సో అట్లా మనకు ఉపయోగపడింది. ఇథంబ్యూటాల్ కూడా దీనికి మైకోలిక్ యాసిడ్ని అరేంజ్ చేయడంలో ఇన్హిబిట్ చేసింది, అందుకని అట్లా పనిచేసింది. స్ట్రెప్టోమైసిన్ అది మనం అమైనో గ్లైకోసైడ్ మనం చదివాం ఆల్రెడీ. సో 30 years రైబోజోమ్. సో బ్యాక్టీరియాలో 50 years 30 years ఉంటాయి కదా. సో 30 years రైబోజోమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల సో బ్యాక్టీరియాలో మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది ఆగిపోద్ది. అందువలన మనం ఇది చేయగలదు. నెక్స్ట్ సిప్రోఫాక్సిన్ గురించి మనం పిల్లోన్స్లో చదివాం ఆల్రెడీ. సో దిస్ ఈస్ ఇన్హిబిట్ డిఎన్ఏ గైరేజ్ అండ్ డిఎన్ఏ టోపో ఐసోమెరేజ్. సో బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ గైరేజ్ని టోపో ఐసోమెరేజ్ని ఎప్పుడైతే ఇన్హిబిట్ చేసిందో అది టైట్గా కాయిల్ అయింది, లూజ్ కాయిల్ అవ్వలేదు.
ఎప్పుడైతే లూజ్ కాయిల్ అవ్వలేదో సో మనకి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనేది జరగదు, డిఎన్ఏ నుంచి ఆ ప్రాసెస్ జరగదు. మిగతావన్నీ అమైనోగ్లైకోసైడ్స్, ఇవి క్యాప్రియోమైసిన్, కెన్నామైసిన్, అమైకాసిన్, ఆల్ దిస్ ఆర్ ఇన్హిబిట్ బై ది 30S రైబోజోమ్స్, అమైనోగ్లైకోసైడ్స్. ఓకే, సో ఇది మనం రెజ్యూమన్ అంటాం. సో నార్మల్గా ఇది చాలా ఫాస్ట్గా మ్యూటేట్ అయిపోద్ది అనమాట బ్యాక్టీరియా. ఓకే, సో దీన్ని చంపడానికి మనకు ఒక డ్రగ్ కాదు, విల్ యూజ్ అ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ విత్ హై క్వాంటిటీ. సో మనం చూద్దాం. ఇది ఐసోనియాజిడ్. సో హెచ్ ఈజ్ ఐసోనియాజిడ్, రిఫాంపిన్, పైరిజినమైడ్, ఇథాంబ్యూటాల్. సో ఎప్పుడైతే న్యూ పేషెంట్ అనుకో మనం ఈ 4 డ్రగ్స్ ఇస్తాం. సో ఈ 4 డ్రగ్స్ ఫస్ట్ 2 months కంప్లీట్ చేసి నెక్స్ట్ 4 months మనం ఇవి యూజ్ చేస్తాం అనమాట. అంటే తగ్గిస్తాం అనమాట. ఐసోనియాజిడ్, రిఫాంపిన్ వేస్తాం, మిగతా డ్రగ్స్ని కట్ చేసేస్తాం. సో ఇది 4 months, ఇది 2 months అనుకో. కానీ ఎప్పుడైతే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మనకి పాజిటివ్ వచ్చారనుకోండి కల్చర్లో, అప్పుడు మళ్ళీ మనం ఎవరైతే వాళ్ళని రిలాప్సర్ అంటాం. ఈ రిలాప్సర్కి వచ్చేసి మనకి క్వాంటిటీ పెంచుతాం. ఇక్కడ మనం 2 months వచ్చేసి ఈ స్టెప్టోమైసిన్ అనే డ్రగ్ కూడా యాడ్ చేసాం. ఐసోనియాజిడ్, రిఫాంపిన్, పైరిజినమైడ్, ఇథాంబ్యూటాల్ అండ్ దీస్ డ్రగ్స్. ఓకే, స్టెప్టోమైసిన్ ఈజ్ యాడెడ్. సో అంటే మనం డ్రగ్ని పెంచాం అండ్ డ్యూరేషన్ కూడా పెంచాం. డ్యూరేషన్ ఎంతకు పెంచాం? 8 months పెంచాం అలాంగ్ విత్ దిస్. ఓకే, దిస్ ఇస్ స్టార్టింగ్ థెరపీ అండ్ దిస్ ఇస్ కంటిన్యూషన్. ఫస్ట్ 2 months ఇది, తర్వాత 5 months మనం దీంతో కంటిన్యూ చేయాలి. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఈ మెడికేషన్ తీసుకుంటామో అప్పుడే మనం కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. ఓకే, నార్మల్గా 1-2 months అయిపోయిన తర్వాత సిమ్టమ్స్ నాకు క్లియర్ అయిపోయినాయి అనేసి డ్రగ్ తీసుకోవడం డిలే చేశారో సో నార్మల్లీ మ్యూటేషన్స్ ప్రిపేర్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ మ్యూటేషన్స్ ఫామ్ అయినాయో మామూలుగా మీరు ఈ డ్రగ్ ఇచ్చినా కానీ అది ఎఫెక్టివ్ కాదు. ఓకే, సో దట్ ఈస్ వై మనకి ఇప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అనేది మనకి చాలా పెద్ద సమస్యలాగా తయారైంది. ఓకే, అది ఈ చాప కింద నీరులాగా ఎక్స్పాండ్ అవుతానే ఉంది. ఓకే, సో మనం ఈ నియర్ ఫ్యూచర్లో దానికి స్పెసిఫిక్ డ్రగ్స్ మనం కనుక్కోగలమని ఆశిస్తున్నాం. ఓకే, హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.